సో ప్రస్తుతం అయితే మనం సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడైతే గురుకుల వాళ్ళు వచ్చారు, అసలు 1 month నుంచి ఇక్కడే ఉంటున్నారు. అసలు చెప్పండి మేడం, ఇక్కడ రావడం ఎన్నోసారి, ఎందుకు మీరు ఇలా ప్రతిసారి వస్తూనే ఉన్నారు ఇక్కడికి? ఇది 3rd టైం అండి. మేమేం పెద్ద పని లేకను ఎందుకో రావట్లేదు. మేము గురుకుల 1:2 ఆస్పిరెంట్స్. మాకు కోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది, ఏమని అంటే డౌన్ మెరిట్ లిస్ట్ని ఫాలో అవ్వమని. మొత్తం 9210 పోస్టులు ఉన్నాయి గురుకుల. ఇప్పుడు కేవలం ఒక 6000 చేంజ్ వరకు మాత్రమే ఫిల్అప్ అయినాయి. మరి మిగతా పోస్ట్ని ఏం చేయాలని వీళ్ళ ఉద్దేశం? సరే మీరు అట్లనన్నా చెప్పాలే కదా, ఇక మేము నింపాలనుకోవట్లేదు, ఎక్కడన్నా వెళ్ళండి అని. అట్లా కాకుండా మేము నింపుతాం, మేము ఫిల్ చేస్తాం, టోటల్ పోస్టులు ఫిల్ చేస్తామని చెప్తున్నారు. మరి మాకు ఇంతవరకు అధికారికంగా ప్రకటన ఒక్కసారి కూడా చేయలే. మరి అధికారికంగా ప్రకటన చేయరు, కానీ హామీలు మాత్రం ఇస్తారు. మాకు ఈ విధంగా నోటుతో హామీలు ఇస్తే మేము నమ్మే విధంగా లేము. మాకు ఖచ్చితంగా ఈరోజు అధికారికంగా వెబ్ నోట్స్ రిలీజ్ చేయాలి. సో మొన్న కూడా మీరు మోకాళ్ళ మీద ఇక్కడ కూర్చొని మరి చేశారు, స్టిల్ అప్పటికి కూడా రెస్పాండ్ రాలేదా? అప్పటికి కూడా రెస్పాన్స్ రాలేదు. కాకపోతే మాకు సెక్రటరియేట్ కి అక్కడ సంగీత మేడం ని కలవమని చెప్పారు. అక్కడికి మేము మేడం దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్స్ కలిసారు. మళ్ళీ మేము అక్కడ బోర్డుకి వెళ్ళినాం. అక్కడ కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. అక్కడ సార్ కూడా లేకుండే. మళ్ళీ నెక్స్ట్ మనం అప్పటికైనా నమ్మకం ఉండే, సంగీత మేడం మాట్లాడారు కాబట్టి మాకు ఈవినింగ్ వరకు వెబ్ నోట్ వస్తుంది అని మేము అనుకున్నాం. కానీ అప్పటి నుంచి కూడా మాకు ఎలాంటి వెబ్ నోట్ రాలేదు. ఎన్ని మంత్స్ అవుతుంది ఎగ్జామ్స్ రాసి మీరు? మేము ఆగస్టులో కంప్లీట్ అయింది ఎగ్జామ్. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇప్పుడు మళ్ళీ వస్తుంది, ఆగస్టే వస్తుంది. 1 year అవుతుంది. మరి 1 year నుంచి ఇంతవరకు రెస్పాన్స్ లేదు. అట్లీస్ట్ మాకు ఏదో ఒకటన్నా చెప్తే మేము ఫర్దర్ ఎగ్జామ్స్ కైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళం. ఇప్పుడు ఇది కాకుండా అన్నట్టు అవుతుంది. ఎందుకంటే మాకు మనసులో నమ్మకం, కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అని. మరి ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ని కూడా పట్టించుకోకుండా ఇంత నిర్లక్ష్యం వహిస్తే మేము ఎవరి దగ్గర అడగాలి? అసలు ఫస్ట్ వీళ్ళు రెస్పాండ్ అవుతారని మీరు అనుకుంటున్నారా? నేను ఇంతకు ముందు వెంకటన్నతో బల్మూరు వెంకటన్నతో మాట్లాడడం జరిగింది. అన్న ఏమన్నారంటే, మీకు ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నామ్మా, మీరేం కంగారు పడకండి, ఈరోజు మాట్లాడితే సార్ వాళ్ళతో మాట్లాడి మీకు ఈవినింగ్ వరకు ఏదో ఒకటి చెప్తా అన్నారు. అన్న మీద నమ్మకం ఉంది మాకు. ఈరోజు ఈవినింగ్ వరకు వెబ్ నోట్ వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ రాకపోతే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నిరుద్యోగుల గురించి మీకు తెలిసిన విషయమే, తెలియదు ఏం లేదు కదా. ఖచ్చితంగా మా నెక్స్ట్ కార్యాచరణ ఏందో మేము ఆలోచిస్తాం. ఈరోజు ఈవినింగ్ వరకు మాకు వెబ్ నోట్ రాకపోతే. అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము నల్గొండ నుంచి వచ్చినామండి. అసలు ఏ సమస్యతో వచ్చారు? ప్రతిసారి ఇక్కడే ఉంటున్నారు కదా, అసలు ఎందుకు వస్తున్నారు? సమస్య మీరు ఎమ్మటే ఉన్నారు. మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఎమ్మటే ఉన్నారు, మీకు తెలుసు. ఇక చెప్పని అవసరం కొత్తగా 1:2 గురించి అని అంటున్నారు. 1:2 మొన్న కూడా ఇక్కడ వచ్చి మోకాళ్ళ మీద నుంచి కూడా స్టిల్ ఇప్పటిదాకా రెస్పాండ్ అవ్వలేదు గవర్నమెంట్ నుంచి. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వీళ్ళైతే ఏం ఇక వీళ్ళ నమ్మకం అయితే నాకైతే ఏం కొడతలేదు, వీళ్ళు ఇచ్చేటట్టు అయితే ఏం కొడతలేదు. వాళ్ళు మౌనం వహిస్తారు ప్రతి దానికి. ఆ మౌనం ఉన్న వెనుక ఉన్న రహస్యం ఏంటిది అనేది మనకు అర్థం కావడం లేదు. సో అసలు నెక్స్ట్ ఒకవేళ వీళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే ఏం చేయాలనుకుంటున్నారు? ఇక రెస్పాండ్ అనుకుంటే ఇక కంపల్సరీ మా పనులు మేము చేసుకుంటాం. తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం మేము తొందరలోనే. అంటే ఎలాంటి కార్యాచరణ చేయాలని అనుకుంటున్నారు? ఇక ముందే చెప్తామండి. ముందే చెప్తే ఏముంటుంది దానికి. అసలు ఫస్ట్ గవర్నమెంట్ నుంచి రెస్పాండ్ రావట్లేదు కదా, అసలు కొంచెం మీ మీద అనేది ఒక దృష్టి లేదు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అసలు ఆ దృష్టి లేకపోవడం. వాళ్ళకి వచ్చినాయి అన్ని వచ్చినాక పదవులు వస్తాయి, ఏమొస్తాయి వాళ్ళకి, రాజకీయ నాయకులకు పదవులు వస్తాయి. అవి వచ్చినాక వేరే వాళ్ళకి ఏముండవు, ఎందుకు అవసరం ఏమంటే వాళ్ళతోటి అంతే కదా. 100%. మాకు న్యాయం జరిగే వరకు కంపల్సరీ పోరాడతామండి, అంతే. ఏముంది ఇక్కడ నుంచి అయితే వీళ్ళందరూ అయితే ర్యాలీ చేసి పెద్దమ్మ టెంపుల్ దగ్గర అయితే కూర్చుంటామని అంటున్నారు. అసలు ఏంటి వీళ్ళ పరిస్థితి అని తెలుసుకుందాం. సో చెప్పండి, అసలు మీరైతే చూస్తూనే ఉన్నాము, ఎక్కడి నుంచో ధర్నా చౌక్ నుంచి కానీ లేకపోతే నెక్స్ట్ మీరు ప్రతిసారి వస్తూనే ఉన్నారు, అన్ని చేస్తూనే ఉన్నారు. స్టిల్ ఇప్పటిదాకా గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాండ్ లేదు. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సిగ్గుచేటుగా ఉంది మాకు. ఈ ప్రభుత్వాన్ని నిర్మించుకొని ఈరోజు రోడ్లు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు చాలా సిగ్గుగా ఫీల్ అవుతున్నాం. మేము ఇంత దౌర్భాగ్య స్థితిలోకి వచ్చినామంటే మేము ఒక బిచ్చగాడి కన్నా కనీస గౌరవం ఉంటుంది. ఈరోజు మేము చదివి నిరుద్యోగం అనుభవిస్తూ ఇప్పటికీ అదే నిరుద్యోగం అనుభవిస్తున్నాం మేము తెలంగాణలో. ఇంకా చాలా సిగ్గుగా ఉంది, మాటలు వస్తలేవు ఇక చెప్పడానికి మీ గురించి. అసలు గవర్నమెంట్ కనీసం మీ మీద దయ చూస్తుంది అని మీరు అనుకుంటున్నారా? దయ చూసేది అయితే 2 నెలలకో 3 నెలలకో చూస్తుంది. 5 నెలలైనా అది కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు వచ్చినాయి, ఇంటీరియం ఆర్డర్స్ వచ్చినప్పటికీ ఇప్పటికీ పట్టించుకోవట్లేదు. అంటే మీరు 3000 కుటుంబాల గురించి ఆలోచించట్లేదంటే ఇక మీకు దయా దాక్షిణ్యాలు ఏం లేవని అర్థమైపోతుంది. ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది.
చెప్పండి మేడం, అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కనీసం రెస్పాన్స్ రావట్లేదు గవర్నమెంట్. ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు అండి. చిన్న చిన్న విషయాలను కూడా హైలైట్ చేస్తున్నారు కానీ 3000 ఫ్యామిలీ విషయాలను ఎందుకు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్? వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? మాకు చేస్తాం అంటే మాకు ఒక వెబ్ నోట్ ఇస్తే మాకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎలాంటి వెబ్ నోట్ రాంది? మేము ఎన్ని రోజులన్నీ ఇలా తిరగాలి? రోడ్లంటే ఇలా తిరుగుకుంటూ గుళ్ళ చుట్టూ తిరుగుకుంటూ సీఎం ఇంటి ముందు ప్రజా దర్బార్, అక్కడ సీఎం ఇంటి దగ్గర కూర్చుంటే గుడి దగ్గర కూర్చోండి అంటున్నారు. ఇది రెసిడెన్షియల్ ఏరియాలో ఉండొద్దు. సీఎం తనకంటూ స్పెషల్ ఉంటుంది కదా సీఎం అయినాక. అలాంటి స్పెషల్ భవనంలో ఉంటే మేము అక్కడనే కూర్చుంటాము. ఇది రెసిడెన్షియల్ ఏరియా, ఇది ట్రాఫిక్ ఏరియా, మీరు జరగండి గుడి దగ్గర కూర్చోండి అంటే ఇప్పుడు గుడి దగ్గర కూర్చొని అడుక్కోమని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. మమ్మల్ని కూర్చొని ఇవ్వట్లేరు. ఇప్పుడు మేము పాదయాత్ర చేసుకుంటూ అక్కడికి వెళ్ళి నిరసన వ్యక్తం. ఏంటండి అంటే ఏ సిచ్యువేషన్ వచ్చిందని మీరు అంటున్నారు? మేము ఇప్పుడు గుడి దగ్గర కూర్చొని అక్కడే మాట్లాడండి అంటారు కదా మేడం. అక్కడే కూర్చొని అడుక్కోమన్నట్టే కదా మేడం మా పరిస్థితి. ఇంత కష్టపడి చదువుకొని లక్షలు అక్కడ అసలు మీరు ఇంత చదువుకున్నారు కదా, పిల్లలు వదిలేసుకొని ఇంట్లో అత్త మామల్ని ఫ్యామిలీ పిల్లలు మాకు అంటే టైంకు భోజనం కూడా పెట్టట్లేదు అనే ఇంట్లో కూడా చాలా సఫర్ అవుతున్నాం కదా పిల్లలతోటి అందరితోటి. మాకు ఏదో ఒక న్యాయం చేయాలి సీఎం గారు అయితే. సో ఇంత చదివి ఇప్పుడు రోడ్లు పట్టుకొని నడవాల్సి నుంచి మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి. చేసేంత వరకు అయితే ఇక్కడ కూర్చుందామని అనుకుంటున్నాం మేడం. గత గవర్నమెంట్ ఏం చెయ్యలేదనే కదా ఈయన తెచ్చుకున్నది సీఎం రేవంత్ రెడ్డి గారిని. ఎట్లా చేస్తున్నాడు మరి? ఎట్లా చేస్తున్నాడు? మేము 1:2 లో కష్టపడి వచ్చినాం సార్. మేము కూడా మెరిట్ స్టూడెంట్లమే సార్. వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వమే తప్పు చేసింది సార్. ఫస్ట్ నుంచి చేసిన తప్పు ప్రభుత్వమే సార్. అది డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అయితే మేము ఈ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి రాకపోతున్నాం. వాళ్ళు చేసిన తప్పుకి మేము ఇప్పుడు గురవుతున్నాం సార్. ఎంత సఫర్ అవుతున్నాం వాళ్ళు. మా ఫ్యామిలీస్ కి మా పిల్లల్ని కూడా పట్టించుకోకుండా మేము రోడ్ల మీదకి వచ్చినాం సార్. మాకు 10th క్లాస్ 8th క్లాస్ పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చి పిల్లల్ని ఫ్యామిలీని చూసుకునేటోళ్ళని రోడ్ల మీదకి వచ్చినాం సార్. మేము తీవ్రవాదులు కాదు కదా సార్. ఎందుకంటే నెట్టేస్తున్నారు మమ్మల్ని. ఇబ్బంది కాకుండా గేట్ బయట ఉన్నారు వాళ్ళు. అయినప్పుడు కూడా మీరు అక్కడికి నెట్టేస్తున్నారు. అయినా మేము పోతున్నాం. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మేము తీయకపోతే మీడియా తరఫున మేము ఉండేది ఏం కాదు సార్. మేము కదా వాళ్ళ తరఫున ఉండేది మేము కదా సార్. మమ్మల్ని కూడా మీరు వెళ్ళిపోంటే ఇంకా ఎక్కడ న్యాయం ఉంటుంది సార్? ఇక వాళ్ళే చెప్తున్నారు సార్. వాళ్ళు ఏడుస్తున్నారు. ప్రాబ్లమ్స్ కదా మేము తీసుకునేది వాళ్ళ ప్రాబ్లమ్స్ కదా. నాకు 100 మంది ప్రాబ్లమ్స్ చెప్తే 100 మందిని తీసుకుంటా సార్. నేను 100 మంది ప్రాబ్లమ్స్ చెప్తే 100 మందిని నేను కవర్ చేస్తా సార్. వాళ్ళ పోరాటం వాళ్ళు ఎలాంటి ఇష్యూ రాదు. 500 మీటర్ సీఎం ఇంటికి 1 కిలోమీటర్ వచ్చినాం సార్ మేము. అంతగానో ఏడుస్తుంటే కనీసం అయినా కనికరం లేదా సార్ మీకు? ఇప్పుడు వాళ్ళు ఓట్లేసినాయి కదా సార్. ఇప్పుడు మీరు ఆ పదవులలో కూర్చునేది వాళ్ళు ఓట్లేసిండే కదా. అవునమ్మా మీరు ఏడవకండి. మేడం అసలు ఎందుకు ఇంత ఎమోషనల్ అవ్వాలని అనుకుంటారు? కనీసం పట్టించుకోవట్లేదు కాదు మేడం. మేము 5 months నుంచి గత 5 months బ్యాక్ మాకు రిజల్ట్స్ ఇచ్చిండు మేడం. 1:2 లో మేము ఉన్నాం. ఉన్న తర్వాత డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవ్వక ఇదంతా ప్రాబ్లం రేజ్ అయింది మేడం. 5 నెలల నుంచి రిప్రజెంటేషన్లు ఇస్తూనే ఉన్నాం. అయినా ఎవరు పట్టించుకోకపోతేనే ఇంత ఇక్కడికి వచ్చినాం మేడం. మేము 33 జిల్లాల నుంచి 4 గంటలకి 3 గంటలకు లేచి వచ్చినాం మేడం. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మేడం. నిజామాబాద్ నుంచి వచ్చారండి మార్నింగ్ వెళ్ళేసి? అవును. అసలు ఎన్ని రావడం? మీరు ఒక 7-8 సార్లు వచ్చినట్టున్నాం మేడం. ఎవరెవరికి చెప్పుకున్నామో మా సమస్యలు పట్టించుకునే నాదుడే లేదు మేడం. అసలు ఎలా అనుకుంటున్నారు? అసలు నిరుద్యోగులు తీసుకొచ్చిన గవర్నమెంట్ అని అందరూ అంటున్నారు కదా. అసలు నిజంగానే నిరుద్యోగులు తీసుకొచ్చిన గవర్నమెంటేనా ఇది? అలా అనిపిస్తుందా మీకు? ఇప్పటికీ మాకు సమస్య పరిష్కారం అవుతుందనే హోపే ఉంది మేడం. చూద్దాం ఇంకా. హోప్. చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మేడం. ఆర్మూర్. నైట్ 3 o'clock బయలుదేరి ఇప్పటికి వస్తే రోడ్ల పైన వెళ్ళగొట్టేస్తున్నారు. మేము వరంగల్ డిస్ట్రిక్ట్ నర్సంపేట నుంచి వచ్చామండి. మేము ఇప్పటికీ ధర్నా చౌక్ దగ్గర, ఇందిరా పార్క్ దగ్గర మేము నిరసన తెలియజేయాలి అని ఇంతవరకు ప్లేస్ లేదు. కలవని మంత్రి లేడు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకి అందరికీ మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. మేము ప్రస్తుతానికి 100 మీటర్ల దూరంలో సీఎం ఇంటి ముందు మేము
శాంతియుత నిరసన తెలియజేస్తుంటే మీరు ఇక్కడ కాదు చేయాల్సింది పెద్దమ్మ తల్లి టెంపుల్లో చేసుకోమని చెప్పేసి సీఎం గారు వాళ్ళకు చెప్పిన విషయం పోలీసులు మాకు చెప్పడం జరిగింది. అంటే మేము పెద్దమ్మ తల్లిని వేడుకోవాలా, మాకు ముఖ్యమంత్రి పెద్దమ్మ తల్లియా లేకపోతే ముఖ్యమంత్రియా? పెద్దమ్మ తల్లి ముఖ్యమంత్రి మేము ఎన్నుకున్నామా ఈరోజు ఒక దేవతలని అంటే కళ్ళ ముందు ఉన్న సీఎం గారిని విడిచిపెట్టి దేవతలని మొక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని అంటున్నారు. అసలు నిజంగా నిరుద్యోగుల ప్రభుత్వంలా మీకు కనిపిస్తుందా? నిరుద్యోగులను చేసే ప్రభుత్వంలో అనిపిస్తుందని మాకు. అంటే ఒక చదువుకున్న గ్రాడ్యుయేట్ని అంటే ఏమి పనికి రాకుండా కనీసం వాడు వేరే వృత్తి పనులు చేసుకోకుండా ఊర్లో అందరి ముందర ఒక హేళన పాలవుతున్నాడు. ఎందుకంటే నువ్వు ఇంత చదువుకొని ఇదే పని చేస్తున్నావా అని. అది పని చేసుకోకుండా ఒక ప్రైవేటు ఉద్యోగం చేసి ఇంట్లో భార్య పిల్లల్ని సంతృప్తి పరచలేక గవర్నమెంట్ ఉద్యోగం అని అప్పులు చేసేసి గవర్నమెంట్ ఉద్యోగాన్ని చదువుకుంటే ఈరోజు మాకు ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా మమ్మల్ని మానసికంగా కూడా మమ్మల్ని చంపేసే విధంగా ఉందండి ఈ ప్రభుత్వం ప్రజెంట్. అంటే ఇది సీఎం ఇంటికి రావడం అయితే ఇది మూడోసారి మీరు రావడము. మరి మూడోసారి వచ్చిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఆ సీఎం అనే తోడు ఎవరైతే ఉన్నారో కనీసం కదలట్లేదు కదా, మీ సైడ్ దృష్టి పెట్టట్లేదు. అసలు ఎలా భావిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే సీఎం గారికి 3 సార్లు ఇప్పటి వరకు వాళ్ళ ఇంటి ముందర మేము భిక్షాటన చేసుకున్నా కూడా మాకు కరుణించట్లేదు. అంటే పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్ళండి, పెద్దమ్మ తల్లి అనుమతిస్తే సీఎం గారు మాకు మళ్ళీ దాని గురించి మాకేమైనా రెస్పాండ్ అవుతారేమో అనే ఉద్దేశంతో పోలీసులు అందరూ మాకు ఇప్పుడు పెద్దమ్మ తల్లి దగ్గరికి టెంపుల్ దగ్గరికి తరలిస్తున్నారండి. ఇప్పుడు మరి పెద్దమ్మ తల్లి దగ్గరికి పోయి మేము ఏం వేడుకోవాలి? ఇప్పుడు మేము గురుకుల 1:2 అభ్యర్థులకి 9,210 పోస్టులు పెద్దమ్మ తల్లిని మీరు ఫిలప్ చేయండి, సీఎం గారికి కల్లోకి వచ్చి చెప్పండి అని చెప్పేసి మేమేమన్నా మాట్లాడాలా అనేది మాకు ఆందోళనకరంగా ఉన్నదండి. అసలు మా జీవితాలపై మాకు అసలు నవ్వు అనేది చూసే జనాలకు నవ్వు వస్తుంది కావచ్చు, కానీ మాలో ఉన్న బాధ ఏంటంటే మేము ఎక్కడి నుంచి వచ్చాము, మరి భార్య పిల్లలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ వదులుకొని కూడా చిన్న పిల్లలతో ఇక్కడికి వస్తే మమ్మల్ని ఇంతవరకు పట్టించుకునే పరిస్థితి లేదండి. పోలీసులు కూడా మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి తోసేస్తున్నారంటే వాళ్ళు కూడా ఈ స్టేజ్ నుంచి వచ్చిర్రనేది కూడా మనసులో పెట్టుకోవాలండి. డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చే వరకు మేము ఇక్కడనే కూర్చుంటాము. ఈ రోజు వెబ్ నోట్ ఇవ్వడం, మీరు వెబ్ నోట్ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదలేదు లేదన్న. 5 నెలల నుంచి తిప్పుకుంటున్నారు గవర్నమెంట్, 5 నెలల నుంచి తిప్పుకుంటున్నారు. కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నాం ఇంట్లో పిల్లల్ని వదిలేసి, ఫ్యామిలీస్ వదిలేసి. రెండు ఒకేలా అనిపిస్తున్నాయి సార్ ఇప్పుడైతే. మాకైతే హోప్ వచ్చింది. అధికారంలోకి రాగానే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించేశారు హడావిడిగా. ఎల్బీ నగర్ లో డిసైడింగ్ ఆర్డర్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. డిఎల్ రిలీజ్ చేయాల్సింది, పీజీటీ రిజల్ట్స్ రిలీజ్ చేసేసి హడావిడిగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించేశారు. మా బతుకులు అన్ని ఆగమైపోతున్నాయి సార్. ఎటు అసలు జాబ్ వచ్చిందా రాలేదా, ఇంట్లో ఏం చెప్పుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఈ రోడ్డు మీద పడి తిరగాలి, ఏం అర్థం కాకుండా అటు ఇటు కాకుండా పోయింది సార్ మా లైఫ్. సీఎం సార్ ఒక వెబ్ నోట్ ఇవ్వండి అని ఒక మాట చెప్తే మా అందరి జీవితాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు సార్. ఇది ఒక్కటే రిక్వెస్ట్ సార్, మాకు సీఎం సార్ ని వెబ్ నోట్ ఇమ్మని మేము అందరం అడుక్కుంటున్నాం సార్. రిక్వెస్ట్ చేసాము, ఏడ్చాము, మొత్తుకున్నాము, గోల్ ధర్నాలు చేసాము, అన్ని అయిపోయింది. ఇంకా అడుక్కునే స్టేజ్ కి దిగిపోయాం సార్. లాస్ట్ కి అడుక్కుంటున్నాం ఇంకా అంతే. ఇంకా లాస్ట్ హోప్ మేడం, ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. 1:1 లో ఉన్న వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేస్తున్నారు జూలై 1st వీక్ తో. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందంటే ఎవరు ఏం చేయలేము సార్. ఇదే మాకు చావా రేవా అన్నట్టుంది సార్. డూ ఆర్ డై సిచ్యువేషన్ లో ఉన్నాం మేడం. ఈ రోజు రేపు కనుక సీఎం సార్ వెబ్ నోట్ ఇవ్వకపోతే మాకు చావే సరణ్యం. ఇంకా వేరే సూసైడ్ చేసుకోవాల్సిందే పిల్లలతో. అనవసరంగా చదువుకున్నాను అనిపిస్తుంది సార్ నాకైతే. కుమారాంటి లాగా ఏదైనా ఫుడ్ స్టాల్ పెట్టుకున్నా నీట్ గా వెళ్ళిపోయేదేమో సార్ బతుకు. చదువుకుని రోడ్లు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు సార్. అవును సార్, 5 నెలల నుంచి తిరుగుతున్నాం సార్ పిల్లల్ని వదిలేసి. ఎక్కడెక్కడ చిన్న ఇన్సిడెంట్స్ అన్నిటికీ రెస్పాండ్ అవుతున్నారు ట్విట్టర్ లో, సోషల్ మీడియాలో. సీఎం ఇంతమంది ఆవేదన, ఇంతమంది ఏడుపు, ఇంతమంది అరుపులు ఆయనకి ఎందుకు వినిపించట్లేదు? ఆయన ఏమనుకుంటున్నారు అసలు? మా జీవితాలతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేమేమి రాని పోస్టులు అడగట్లేదు. మేము మెరిట్ లో కష్టపడి చదువుకుని వేలకు వేలు తగలేసి పిల్లల్ని వదిలేసి కోచింగ్ సెంటర్ లో పడి కోచింగ్ తీసుకుని కష్టపడి చదువుకుని సంపాదించిన జాబ్స్ ని మాకు ఇమ్మని అడుగుతున్నాం. మేమేం ఫ్రీగా జాబ్స్ ఇమ్మనట్లేదు, మాకేం డబ్బులు ఇమ్మని కూడా అడగట్లేదు, జాబ్లు ఇమ్మని అడుగుతున్నాం అంతే సార్. సీఎం సార్ చేతిలోనే ఉంది సార్ అంతా. ట్రిప్కి వెళ్తుంటే ఇంటరిమ్ ఆర్డర్స్ ఉన్నాయి సార్, 3 సార్లు ఇచ్చింది హైకోర్టు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో అవ్వమని. కోర్టు ఆర్డర్స్ కూడా పట్టించుకోవట్లేదు, చట్టం ఏం చెప్పినా పట్టించుకోవట్లేదు. ట్రిప్కి వెళ్తుంటే ట్రిప్కి అయితే అసలు లెక్కలేని సార్లు తిరిగాం సార్ మేమైతే. వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకే మాట,
గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తాం. కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా ట్రిప్కి సంబంధం లేదు, గవర్నమెంట్ ఏం చెప్తే అదే చేస్తాం అంటున్నారు. ఇంకా మంత్రుల చుట్టూ తిరిగి, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి, అందరి చుట్టూ తిరిగి అలిసిపోయి లాస్ట్కి ఇంకా సీఎంఏ దిక్కని ఇక్కడికి వచ్చి సీఎం సార్ దగ్గరే ఉంది కదా సార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా. ఇంకేం చేసినా ఆయనే చేయాలి సార్. సీఎం సరే మళ్ళీ ఆఖరి దిక్కు సార్, ఆయనే దిక్కు, ఇంకెవ్వరు లేరు సార్. లేదు మేడం, మాకు ఫస్ట్ అయితే హోప్ వచ్చింది మేడం. వీళ్ళు అధికారం రాగానే హడావిడిగా 30,000 పోస్టులకి అపాయింట్మెంట్ ఇచ్చేసారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మాకు కూడా వస్తుంది, కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో అవుతారని మాకు హోప్ ఉంది. కానీ 5 నెలలు అయిపోయింది మేడం. రిక్రూట్మెంట్ ప్రాసెస్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకో 1 వీక్ 10 days లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. మాకేం సమాధానం చెప్తారు? అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. సీఎం సార్ దగ్గరికి వస్తే ఆయన కనపడరు, ఆయన ఎవరికి కనపడరు. అన్న అని పిలిస్తే పలుకుతా అన్నారు, ఆయన ఎవరికి కనపడట్లేదు, ఎవరికి వినపడట్లేదు. పిఏ అపాయింట్మెంట్ ఇస్తున్నారు, ఆయన సంగీత మేడం దగ్గరికి వెళ్ళండి, ఆయేష మేడం దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి తిరగడమే సరిపోతుంది మేడం. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే. మేము 1 kilometer అక్కడ బారికేడ్స్ బయట శాంతియుతంగా మా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం అందరినీ. అక్కడ నుంచి ఇక్కడ పెద్దమ్మ గుడికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకూడదు మీరు అంటున్నారు. అది పబ్లిక్ ప్లేస్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తుంది. మేము పబ్లిక్ కాదా మేడం? మేము శాంతియుతంగా, అసలు స్లోగన్స్ కూడా ఏం చేయట్లా, శాంతియుతంగా మా బాధని వెళ్ళబుచ్చుకుంటున్నాం. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చారంటే నాకైతే అర్థం కాదు. మరి గుడి దగ్గర కూర్చొని అడుక్కోమంటున్నారా, ఏం చేయమంటున్నారా నాకైతే అర్థం కావట్లేదు. ఇలా అడుక్కుంటే అన్న అప్పుడైనా చిన్న వీళ్ళ ప్రాబ్లమ్స్ పట్టించుకుంటారు కదా సీఎం సార్. ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఎక్కడ ఎగ్జామ్ కి లేట్ అయితే పట్టించుకుంటున్నారు, కుమార్ ఆంటీని పట్టించుకున్నారు. మేము కూడా వాళ్ళ పొజిషన్ లో ఉంటే మమ్మల్ని పట్టించుకుంటారేమో అని ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నాం. అదే అర్థం కావట్లేదు మేడం. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అందరి చుట్టూ తిరిగి విసిగిపోయి లాస్ట్ ఇంకా సీఎం సరే దిక్కు చావరేవో ఇక్కడే తెలుసుకుందామని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఆయనకి తెలుసో తెలీదో కూడా మాకు తెలియట్లేదు మేడం. ఎవరి దగ్గరికి వెళ్ళా మేము సీఎం గారికి ఎస్కలేట్ చేస్తాము. పిఎస్ఆర్ ని కలిసాం, పిఏని కలిసాం. తెలిసి చేస్తున్నారా తెలియదా అసలు ఏం అర్థం కావట్లేదు మేడం. మాకైతే సీఎం సార్ నుంచి వెబ్ నోట్ రావాలి. ఈ రోజు సాయంత్రం కల్లా సీఎం సార్ నుంచి వెబ్ నోట్ రావాలి. అది ఒక్కటే మా డిమాండ్ మేడం. అదొకటే డిమాండ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. సో అన్న ఎక్కడి నుంచి వచ్చానన్న మీరు? నల్గొండ నుంచి వచ్చాను, నకరేకల్ మాది, నల్గొండ డిస్ట్రిక్ట్ నకరేకల్. నేను గురుకుల యాస్పిరెంట్ని. నేను పీజీటీ బయోసైన్స్ అదేవిధంగా జేఎల్ బాట్నీ రెండింటికి 1:2 వెళ్ళొచ్చినటువంటి క్యాండిడేట్నే. ఇక్కడ మాకు జరుగుతున్నటువంటి అన్యాయం అనేది ప్రభుత్వమే దీనికి ప్రధాన కారణం. అసలు ఏమన్యాయం జరుగుతుంది మీకు? అన్యాయం చేశారు ఇప్పుడు కావాలని. ఎవరు? ప్రభుత్వమే చేసింది. ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో నోటిఫికేషన్లు ఇచ్చి పెండింగ్ లో పెట్టి అది మాకు అన్యాయం చేసిరు. సరే అవన్నీ అట్లే పోయింది. మరి ఇళ్ళని వస్తే ఆ రాసిన నోటిఫికేషన్లు ఆ ఉద్యోగాలు తీసుకుందామని ఈ ప్రభుత్వాన్ని గెలిపించిన తిరిగి రాగానే బాగానే మొదలు పెట్టి వీళ్ళు మొదలు పెట్టగానే మంచిగానే చేస్తున్నారు, సంతోషం అని అనుకున్నాం. కానీ ఎస్ అప్పుడే మొదలు పెట్టుడే ఏం చేశారు అంటే వాళ్ళు ఎక్కడ మొదలు పెట్టాలో మొదలు పెట్టక వాళ్ళు పైనుంచి మాకు టాప్ టు బాటం నింపుకుంటూ వస్తే ఈనాడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళు మొత్తం ఏ డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకుండా నింపడం వల్ల ఇప్పుడు ఉన్న 9,000 పోస్టులలో 4,000 పోస్టులు మిగిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అదేమని అడిగితే చేస్తాం అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏమున్నదో బయటికి చెప్పట్లేరు మేడం. వాళ్ళు సైలెంట్ గా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేసుకుంటూ పోతున్నారో చేస్తున్నారు. మాకేమని మభ్య పెడుతున్నారంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం, మాది నిరుద్యోగ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మిమ్మల్ని మేము మోసం చేయమని చెప్తున్నారు. అనుకుంటూనే ఇప్పుడు ఆల్రెడీ చేసిరు సార్ ఇట్లా ఒక్క నోటిఫికేషన్ ఒక రిజల్ట్ ఇవ్వగానే మేము February 13 నాడు రిజల్ట్ ఇవ్వగానే ఇది చేయడం మీకు తప్పు, ఇలాంటి చేయకూడదని మేము ఆ రోజు నుంచే రోడ్ ఎక్కి కొట్లాడితే మళ్ళీ మిగతా రిజల్ట్లు కూడా అట్లే ఇచ్చేశారు. అసలు ఇప్పటిదాకా మీరు చెప్పాలి అని అంటే మాత్రము ప్రజా దర్బార్ కానివ్వండి, లేకపోతే ధర్నా చౌక్ లో కానివ్వండి, సెక్రటేరియట్ కానీ ప్రతి చోట వెళ్ళారు, ప్రతి దగ్గర వెళ్ళి మాట్లాడారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి కూడా ఇది 3వ సారి మీరు రావడము. మరి ఇప్పటిదాకా స్పందించకపోవడంతో అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని అనుకుంటున్నారు మీ పట్ల? రేవంత్ రెడ్డి మా పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ అసలు ఏ విధమైన ఆలోచన చేయట్లేడు అనేది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది వాళ్ళు నింపేటువంటి మొదటి నోటిఫికేషన్, వాళ్ళు వేసింది కాదు, పెండింగ్ లో ఫస్ట్ నోటిఫికేషన్. దీన్నే కరెక్ట్ గా నింపకుండా మేము నిరుద్యోగుల పక్షపాతిమి, మేము 2 లక్షల ఉద్యోగాలు నింపుతామంటే మేము ఇక నమ్మే పొజిషన్ లేదు. ఎందుకంటే ఈ 9,000 పోస్టులలో 4,000 నింపించుకుంటున్నారు. అంటే మీరు మిగతా ఏం చేస్తారు? అసలు మేము అందరం ఇప్పుడు 4,000 మంది ఫ్యామిలీలు రోడ్ల పడి 5 నెలల నుంచి తిరుగుతుంటే మొత్తుకున్నా కానీ మా మాట ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి అసలు చేస్తుందా చేయదా అనే డైలమాలో మొత్తం మేమంతా ఆందోళనకరంగా ఉన్నది పరిస్థితి.
కాబట్టి ఏమనే విషయం కూడా అర్థం కావట్లేదు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని మేము అనుకున్నాం. ఇన్ని రోజులు అదే విషయంతో ఆగాం. ప్రభుత్వ పెద్దలు అందులో ఉన్నటువంటి భాగస్వామ్యం ఉన్న వాళ్ళు చెప్పడం వల్ల ఆపుకుంటూ వస్తే ఇన్ని రోజులు ఆగాము. చివరికి రేపు నోటిఫికేషన్లో రేపు 7వ తారీఖు పోస్టింగ్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత ఈ పోస్టులు మిగిలిపోతాయి. వీళ్ళు బ్యాక్లాగ్ చేసుకుని నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తారు. అప్పుడు మా ఈ యొక్క శ్రమ రెస్పాండ్ అవ్వకపోతే మీరేం చేయదలుచుకున్నారు? ఇక మా చేతిలో ఉందండి. ఇప్పుడు ప్రతి మినిస్టర్ను కలిసాం. సీతక్కను కలిసాము, మేము శ్రీధర్ బాబును కలిసాము, బట్టి విక్రమార్క గారిని కలిసాము, ఏ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కలిసాము, అందరినీ కలిసాము. అంతా మీది న్యాయమైన సమస్య చేస్తాం మీది అంటున్నారు. ఎమ్మెల్సీ గారిని కలిసాము, బల్మూరు వెంకట గారిని కలిసాము. ఆ సార్ కూడా రోజు చేస్తాం, మీకోసమే నేను ప్రయత్నం చేస్తున్నాము అన్నాడు. తీన్మార్ మల్లను కలిస్తే తీన్మార్ మల్లన్ అదే అన్నాడు. రియా సారు 2 నెలలు ఎంట తిప్పుకుంటూ మీ పని ఇయ్యాలా రేపాయ అన్నాడు. మధ్యలో వదిలేసిండు. ఇప్పుడు మాట్లాడట్లేడు. ఇప్పుడు ఆయనను బట్టి ఇక నెక్స్ట్ వాళ్ళు కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి అసలు స్పందన ఇవ్వట్లేరు. మమ్మల్ని ఎంతసేపు మీకు ఇస్తామని ఆపడానికి ప్రయత్నం చేసిరు తప్ప మా సమస్య పరిష్కారానికి చేసిరని మేము నమ్మట్లేము మేడం. ఇప్పుడు సమస్య అనేది చావు మీదకి దాకా వచ్చింది. రేపు వాళ్ళకి పోస్టింగ్ ఇస్తే మాకు రాకుండా పోతుంది అని ఆందోళనకరంగా ఉన్నాం. ఇప్పుడు కుటుంబాలు, ఫ్యామిలీలు కొన్ని 2-3 సంవత్సరాలు చదివి ఉద్యోగాలు సంపాదించుకొని ఇప్పుడు పరిస్థితి ఘోరంగా ఉందండి. నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి ఒకవేళ గవర్నమెంట్ స్పందించకపోతే? కార్యాచరణ అనేది ఎక్కడ ఏ కార్యాచరణ చేసినా ఇక్కడ ప్రయోజనం లేకుండా పోవడం వల్లనే సీఎం ఇంటికి వచ్చినాం. ఇంకా ఎవరు స్పందిస్తారు? ఇక సీఎంఏ స్పందించినప్పుడు ఇంతకన్నా కార్యాచరణ ఏం లేదు. ఇక ఆమరణ నిరాహార దీక్ష చేస్తేనే కదులుతుంది ప్రభుత్వం. అంతకు మించి ఇంకా ఏం లేదు. అన్ని ఆప్షన్స్ అయిపోయినాయి మేడం. ఇక చేసాము. ఇక ఇప్పుడు మాత్రం కదలేదు అవ్వలేదు. ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. ఇక ఇప్పుడు మళ్ళీ చేస్తాం. వాళ్ళకు ఇంకా మాది వెళ్ళట్లేదు సమస్య, మాకు తెలుస్తలేదు. ఇక ఇప్పుడు ఈ క్షణం నుంచి ఇక మేము కూడా దీక్షలో కూర్చుంటాం. మాకు గవర్నమెంట్ స్పందించి ఇచ్చేదాకా పాజిటివ్ రెస్పాన్స్ వెబ్ అఫీషియల్ గా ఇవ్వాలి. మీకు ఇస్తాము, డౌన్ మెరిట్ లో ఉన్న వాళ్ళకి పోస్టులు ఇస్తామని అఫీషియల్ గా చెప్పేదాకా మేము కదలేదు లేదు మేడం. ఇంకా కదలం, అస్సలు కదలం. ఇక్కడే ఉంటాం. ఇక్కడే సీఎం ఇంటి ముందే ఉంటాం. ఇక్కడే ఉంటాం. ఇప్పుడు మళ్ళీ వెళ్తాం. మాట ఏం చేస్తారు మేడం? పోలీసులు లాఠీ చార్జ్ చేసి లోపల వేసేస్తారేమో. ఏదైనా సరే ఇక్కడ నుంచి మాత్రం కదలం. అంటే కనీసం వాళ్ళు మీ సైడ్ కనీసం చూడట్లేదు కదండి. పోలీసులతో ఇక్కడ దాకా మిమ్మల్ని పంపించారు కదా. అంటే సీఎం సార్ లేడు, వచ్చిన తర్వాత మిమ్మల్ని కల్పిస్తాము అన్నారు. మీరు అది అడగలేదు? బయటనే ఉన్నాయి కదండి సీఎం సార్ క్యాన్వేలు. మరి ఎందుకు అబద్ధం చెప్తున్నారు? వాళ్ళు అట్లే చెప్తున్నప్పుడు ఇక వినాల్సి వస్తుంది. మనకు ఏం నమ్మకం? వాళ్ళు చెప్పింది సార్ మిమ్మల్ని 29th రోజు కల్పిస్తాము రండి అంటున్నారు. సరే ఏ టైంకి కల్పిస్తారు? ఆ టైం దాకా మేము ఇక్కడ వెయిట్ చేస్తాం మేడం. ఎంత టైం అయినా వెయిట్ చేస్తాం. ఇంకా మాకు ఇంకో ఆప్షన్ లేదు. అయిపోతుంది ఆల్రెడీ 1 ఇష్టం వాళ్ళకి సెలక్షన్ పోస్టింగ్లు అయిపోతున్నాయి. అది మొత్తం క్లోజ్ అయిపోతే నోటిఫికేషన్ క్లోజ్ చేసేస్తారు. ఇక మాకు ఇవ్వకుండా బ్యాక్లాగ్స్ పెడదామనే ఆలోచనలో ఉన్నారు. మేము మాత్రం మాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేదాకా, మేము అఫీషియల్ గా ఇచ్చేదాకా మేము కదలం. ఇప్పటిదాకా కలిసిన ఇంత మంది మంత్రులలో ఎవరు రెస్పాండ్ అవ్వకపోవడంలో ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం? నిర్లక్ష్యం అనిపిస్తుంది. మేము కేసీఆర్ సారే మాకు అన్యాయం చేసిండు అనుకుని రేవంత్ అన్నని తెచ్చుకుంటే రేవంత్ అన్న కూడా మా మీద దృష్టి సారించట్లేదు. మరి ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నారో మాకు కూడా అర్థం కావట్లేదు. మేము అడిగేది ఏంటిది మేడం? ఒక్కరికి 3 పోస్టులు కాకుండా ఒక్కరికి ఒక్కొక్క పోస్ట్ ఇచ్చి 9,000 పోస్టులు నింపమంటున్నాం అంతే. ఒకరికి 3-4 ఇచ్చేసి అవి 9,000 నింపినట్టు కాదు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ ఇవ్వాలి. మెరిట్ లో ఉన్న వాళ్ళము ఒకరికి 4 ఇచ్చేస్తే 4 చేయరు కదా. అట్లా మేము పోరాడేది. ఇట్లా ఈ రకంగా అన్యాయం చేసి బ్యాక్ లాగా వేసుకోవద్దు. ఒక్కరికి ఒక్క పోస్ట్ ఇస్తే అన్ని జీవితాలు బాగుపడతాయి. అంతే మాకు కావాల్సింది. మా డిమాండ్ అది కాదు. నా నిరుద్యోగులు, నా అక్కలు వచ్చారు, నా చెల్లెళ్ళు వచ్చారు. వాళ్ళ భర్త కళ్ళల్లో ఆనందం చూడడం కోసం వాళ్ళు వచ్చారు. వాళ్ళ భార్య కళ్ళల్లో చూడడానికి భర్తలు వచ్చారు. కనీసం ఈ ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. 3,000 పోస్టులు ఉంటే మేము తిరిగిన చోటు లేదన్నా. విసిగిపోయినాం. దేనికైనా దానికి సిద్ధమే. కోర్టు చెప్పినా కూడా ఫాలో చేయట్లేదు. కోర్టు తీర్పును కూడా వాళ్ళు ధిక్కరిస్తున్నారు. ఒక్క నిమిషం. ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ కి ఇబ్బంది అవుతుందట, మీరు కొంచెం ముందు పోవాలంట. అన్న ఒక్క నిమిషం నేను చెప్తున్నా. లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది అవుతుంది కదా. ప్రజల కోసం ప్రభుత్వం ఉంది కానీ ప్రభుత్వం కోసం ప్రజలు రాలేదు. ఒకటి గుర్తుపండి, నిరుద్యోగుల కోసమే ఆయన ఉన్నాడు. అక్కడ గద్దెల మీద కూర్చున్న ఆ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. మా కోసం ఆయన ఉన్నాడు కానీ ఆయన కోసం మేము రాలా. ఆయన పదవిలో ఉన్నారు కాబట్టి మేము వచ్చినాం. పొలిటికల్ లీడర్లు కాదు మేము. మమ్మల్ని అట్లా చేసింది. నేను చెప్తున్నా కదా ఒకటి అది ఇగో తెలంగాణ అంటేనే తెలంగాణ బిడ్డలకు పౌరుషం ఎక్కువ, పోరాటం ఎక్కువ. పోరాటం అనేది మా రక్తంలోనే ఉన్నది. అర్థమైందా?
నా ఉద్యోగానికి ఎసరు పెట్టినా అంటే ఆయన ఉద్యోగం పోతుంది. కేసీఆర్ అటువంటి మూల కూర్చోబెట్టినాం. ఈయన లెక్క ఎంత ఉన్నాయి? స్థానిక ఎన్నికలు ఉన్నాయి, చూపిస్తాం. ఇంకా లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, చూపించినాం. ఇంకా రాలేదా? మా నిరుద్యోగులతో పెట్టుకుంటే మా మొత్తం సర్వనాశనం చేస్తాం. సీఎం పోతుంది మమ్మల్ని ఇక్కడ. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళందరూ మమ్మల్ని వెళ్ళగొడతారు కదా. మేము వాళ్ళందరూ ఎమ్మెల్యేలు వచ్చారు మా దగ్గరికి, ఎంపీలు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా యాజ్ ఏ ఎమ్మెల్యేగా గ్రామాలలోకి వచ్చిండు. మేము వెళ్ళగొట్టినామా? గౌరవించడం, అభిమానించడం. తర్వాత మొత్తం మీకోసం పని చేస్తున్నారు. మరి ఏమైంది? నిరుద్యోగుల్ని ఆగం చేయకండి, దయచేసి చెప్తున్నా. నిరుద్యోగుల్ని ఆగం చేయకండి. ఒకటి నేను చెప్తున్నా, ఒకటి నేను చెప్తున్నా. ఎక్కడ చేస్తాడు? మాకు ఒకటి నిరుద్యోగుల్ని మా పొజిషన్ ఏందో మాకే తెలియదు. మాకు కనీసం మార్కులు వేయాలి. మా పొజిషన్ ఎక్కడున్నావు, ఏంటిది, మేమేంది అనేది తెలియలే. ఈ ముసుగుల గుద్దులాట ఎందుకు? మరి ఒక ఎగ్జామ్, అది టీచర్ల ఎగ్జామ్ పెట్టి ఇంత అన్యాయంగా ప్రవర్తించడం అంటే అంతకంటే ఇక నీచమైన అంశం ఏది ఉండదు. ఎందుకంటే మేము అంతో ఎంతో నిజాయితీగా రేపు పిల్లలకు మేము మోడల్ ఉండి చెప్పాల్సి ఉంటుంది. మాకే ఈ ముసుగుల గుద్దులాట వ్యవహారం అయితే రేపు ఏ విధంగా ఉంటుంది? కనీసం మార్కులు ప్రకటించలే. వాళ్ళు ఉద్యోగాలు ఏ విధమైనటువంటి ఇష్యూ లేదు. 1:2 అంటే ఎక్కడ మాత్రం కరెక్ట్ కాదు అది. కాబట్టి కంపల్సరీ ఉన్న పోస్టులన్నీ నింపడం సరైనటువంటి అంశం. ఎందుకంటే మేము ఇప్పటికీ 2 నెలల బట్టి తిరుగుతున్నాం ఈ విధంగా. కనీసం అక్కడ ఉంచుతలేరు. మరి అక్కడ ఏమన్నా మేము లా అండ్ ఆర్డర్కి ఏమన్నా చేస్తున్నాం అంటే ఏమి లేదు. పీస్ఫుల్గానే చేస్తున్నాం. మేము పీస్ఫుల్గానే చేస్తున్నాం. మాకు మేము పీస్ అండ్ హార్మోనీ గురించి చెప్పిన వాళ్ళమే కదా స్కూళ్ళల్లో. మేము దాని గురించి చెప్పిన వాళ్ళం, అదే నమ్మటోళ్ళం. కాబట్టి దేనికైనా ముందు కనీసం మా ముందుకు వచ్చి ఒకసారి అభయం ఇస్తే అయిపోద్ది కదా. ఒక వెబ్ నోట్ ఎందుకు ఒక మాట చెప్పి దాని మీకేం అన్యాయం జరగదు, మీ జాబులు మీకు నిండుతాయనంటే మాకు ఇంత ఉండదు కదా. ఇప్పటికీ 4th టైం ఇక్కడికి రావడం. 4 టైం అయినా కానీ ఇవాళ కూడా మేము చాలా నిరుత్సాహంతో వచ్చినాం. ఎందుకంటే 1:1 వాళ్ళకు నింపుదామని ఆల్రెడీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, ఆల్రెడీ ఒకసారి అయిపోయాయి. ఇదంతా ఏం వ్యవహారం? ఉన్న పోస్టులను పైనుంచి కిందికి నింపుతే అయిపోతుంది. ఇప్పుడు ఎవరన్నా డిగ్రీ లెక్చరర్ వచ్చినోడు మన ఎడ్జిటీ తీసుకుంటారా చిన్న పోస్టు? మరి ఆ ఎడ్జిటీ అయినా కూడా నువ్వు రా అని ఫోన్ చేశారు వాళ్ళు. అంటే అక్కడ ఒక పోస్ట్ ఖాళీ అయినట్టే కదా. ఒక్కరికి 4 పోస్టులు ఇస్తే ఏ విధంగా మంచిగా ఉంటుంది? గుడి కూడా రానియరా మమ్మల్ని? గుడికి వచ్చి దేవుణ్ణి, పెద్దమ్మ తల్లిని మాకు ఉద్యోగం ఇవ్వండి, ఒక సీఎం సార్కి కరుణించండి, ఆయన రాత్రి నిద్రలోకి వచ్చి ఆయనకు ఒక కళ తెప్పించండి, అభ్యర్థులను ఆదుకోండి అని చెప్పేసి పర్మిషన్ అంటే మీరు పోలీసులు చెప్పినట్టే వింటారా? అంటే మాకు స్వేచ్ఛలను మమ్మల్ని దేవుడు మన తెలంగాణ ప్రభుత్వంలో దేవుణ్ణి కూడా దిక్కు లేకుండా చేస్తున్నారు. సీఎం గారికి కళలోకి వచ్చి కనీసం గురుకుల అభ్యర్థులను, ముఖ్యంగా మన నిరుద్యోగులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని